గృహజ్యోతి పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇందులో కేవలం మహిళలే కాదు అధ్యక్ష, యావత్ కుటుంబాన్ని యూనిట్ గా తీసుకొని ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్ భాగంగా, ఎన్పీడీసీఎల్ లో భాగంగా ఎవరెవరి ఏరియాల్లో జిల్లాల వారిగా పెద్ద ఎత్తున ఈ పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం అధ్యక్ష. టీజీ ఎస్పీడీసీఎల్ లో మొత్తంగా 25,30,560 కుటుంబాలకి ఈ ఉచిత కరెంటుని 200 యూనిట్ లోపల వాడుకునేటువంటి వాళ్ళందరికి కూడా వారు కట్టాల్సిన బిల్లుని వారు కట్టకుండా వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం టీజీ ఎస్పీడీసీఎల్ కి ప్రతి నెల చెల్లిస్తా ఉంది ఇన్ని లక్షల కుటుంబాలకి. అట్లాగే ఎన్పీడీసీఎల్ సంబంధించి కూడా ఆ పరిధిలో ఉన్నటువంటి జిల్లాల్లో 27,46,938 కుటుంబాలకి ఆ కుటుంబాలు చెల్లించాల్సినటువంటి 200 యూనిట్లకు సంబంధించిన బిల్లుల్ని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఎన్పీడీసీఎల్ కి ప్రతి నెల చెల్లిస్తా ఉంది అధ్యక్ష. వెరసి మొత్తంగా రాష్ట్రంలో 52,82,498 కుటుంబాలకి ఈరోజు ఉచితంగా అంటే వారు కట్టాల్సిన బిల్లుల్ని వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎస్పీడీసీఎల్ కి, ఎన్పీడీసీఎల్ కి బిల్లులు చెల్లిస్తా ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి మొత్తంగా 2025 డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ 200 యూనిట్లు పొందుతున్నటువంటి లబ్ధిదారుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీడీసీఎల్ కి, ఎన్పీడీసీఎల్ చెల్లించినటువంటి మొత్తం 3,593 కోట్ల రూపాయల్ని ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం వారు చెల్లించింది అధ్యక్ష.